ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో విశాఖ మహానగరం సర్వంగా సుందరంగా మారుతోందని వైసీపీ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు అన్నారు. విశాఖలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్ షెల్టర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ మహానగరం అభివృద్ధి కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్న ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలి, ఆధునిక వసతులతో మౌలిక వసతులకు సంబంధించి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కానీ ఒక పర్యాటక రంగంలో భారతదేశంలో విశాఖపట్నాన్ని శిఖరాగ్రాన్ని నిలపాలని ఈ నగర అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వేలాది కోట్ల రూపాయల నిధులతో విశాఖపట్నాన్ని రోడ్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, బస్ షెల్టర్స్ కావచ్చు, నీటి వసతి సంబంధించి కావచ్చు, పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, వేలాది కోట్ల రూపాయలతో ఈరోజు విశాఖపట్నం నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతానికి ఈ నగర అభివృద్ధి ద్వారా ఈ నగరంలో మౌలిక వసతుల కల్పన విషయంలో కానీ, బ్యూటిఫికేషన్ విషయంలో కానీ పెట్టుబడులను కూడా పెద్ద ఎత్తున విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఆకర్షించే విధంగా ఎవరైతే పెట్టుబడిదారులు వస్తారో అంతర్జాతీయ స్థాయిలో, అదేవిధంగా చుట్టుపక్కల ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బెంగాల్ నుంచి, తెలంగాణ నుంచి, తమిళనాడు నుంచి, మధ్యప్రదేశ్ నుంచి వచ్చే టూరిస్టులకు కూడా అనుకూలంగా ఉండే విధంగా, ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా బీచ్ రోడ్డుకి ఈరోజు మనం చూస్తే కోస్టల్ బ్యాటరీ దగ్గర నుంచి భోగాపురం వరకు కూడా బీచ్ రోడ్లో కొత్తగా ఒక 7 బీచ్లు ఏర్పాటు చేసి ఆ బీచ్ల ప్రజలకు అందుబాటులోకి, పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఇప్పుడు కైలాసగిరి, ముడ్సర్లావా ఇలాంటి టూరిస్ట్ స్పాట్లతో పాటు అరకు, బొర్రా కేవ్స్, తాటిపోటు రిజర్వాయరు ఇలాంటి రిజర్వాయర్స్ దగ్గర కూడా కొన్ని పాయింట్స్ పెట్టి అక్కడ స్థలాన్ని కూడా ఇన్వెస్టర్స్కి, పర్యాటక ప్రాజెక్టులు ఎవరైతే వస్తారో వాళ్ళు కేటాయించడంతో పాటు ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ఓబెరాయ్ లాంటి దిగ్గజ సంస్థలు పెద్ద పెద్ద రిసార్ట్స్, 7 స్టార్ రిసార్ట్స్ నిర్మాణాన్ని కూడా స్థలాలు తీసుకుని MOAలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నగరానికి వచ్చేవారు అందరూ కూడా సౌకర్యవంతంగా ఉండాలని రోడ్ స్పీడ్ విషయంలో భాగంగా ఈరోజు బస్ షెల్టర్స్ని చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉండే విధంగా బస్ షెల్టర్స్ని ఏర్పాటు చేయడంతో పాటు ప్రయాణికులకి విశాఖపట్నం నగరంలో సిటీ బస్సుల్లో ప్రయాణం చేసే ప్రయాణికులందరికీ కూడా సౌకర్యవంతంగా ఉండే విధంగా, అదేవిధంగా వీళ్ళు కన్వీనియంట్గా ఉండే విధంగా బస్ షెల్టర్ ఆధునీకరించడంతో పాటు టాయిలెట్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు విశాఖపట్నంలో ప్రతి ఒక్కరు కూడా 4.5 సంవత్సరాల క్రితం విశాఖపట్నం, ఈరోజు విశాఖపట్నం చూసుకుంటే కళ్ళెదురుగా 4.5 సంవత్సరాల కాలంలోనే సర్వాంగ సుందరంగా అధునాక వసతులతో విశాఖపట్నం కల్పించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఈరోజు అందులో భాగంగా 14వ వార్డు, అదేవిధంగా 44వ వార్డులో 2 బస్ షెల్టర్స్, 45వ వార్డులో 1 బస్ షెల్టర్, 4 బస్ షెల్టర్స్ని ఈరోజు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు గారు,
డిప్యూటీల అనూప్ కార్పొరేటర్ అనిల్ కుమార్ రాజు అందరూ ఆధ్వర్యంలో కూడా ఈరోజు మేము ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా 44వ వార్డులో ఈ బస్ షెల్టర్ను ఆనుకుని ఏదైతే గ్రీన్ బెల్ట్ ఏరియా ఉందో గ్రీన్ బెల్ట్ ఏరియాను కూడా స్పోర్ట్స్కి ఓపెన్ జిమ్తో పాటు షటిల్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కూడా ఈ ఫ్లవర్ గార్డెన్స్ను కూడా ఈ గతంలో ఎవరు కూడా కనీసం ఆలోచన కూడా చేయలేదు. వాకింగ్ ట్రాక్స్, ఫ్లవర్ గార్డెన్స్ ఇవన్నీ కూడా ఎంటైర్ స్ట్రెచ్ హైవేను ఆనుకున్న గ్రీన్ బెల్ట్ మొత్తం కూడా ఆధునీకరించి ప్రజలందరికీ కూడా అదే మెడిటేషన్ సెంటర్స్ ఇవన్నీ కూడా చేసి ప్రజలకి ఆహ్లాదకర వాతావరణాన్ని, పరిశుభ్రమైన వాతావరణాన్ని, సెక్యూర్డ్ ఇవన్నీ కూడా సీసీ కెమెరా మోనిటరింగ్లో ఉంటాయి. సెక్యూరిటీ సిస్టమ్తో ప్రజలకి ఈ వాతావరణాన్ని తీసుకురావడం జరిగింది.